స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పోటీలు పెట్టి, ఆ పోటీల్లో మార్కులు పెట్టి, ఆ మార్కుల ఆధారంగా, ర్యాంకుల ఆధారంగా ఆ పోటీ ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది బాబు సర్కార్. దాని ఇంపాక్టే ఎంసెట్ ర్యాంకులో, లేకపోతే కనుక ఇంకోటో సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తీసేయడం, ఇది సెకండరీ. ఫస్ట్ అయితే ఆ పోటీ అన్నది పనికొస్తుంది. ఇప్పుడు అట్లాంటి పోటీ ర్యాంకులు, సోషల్ ఆడిట్ త్వరలో జిల్లాలకు ర్యాంకులు ఇస్తారంటే ప్రజల నుంచి వెలువెత్తున్న విన్నపాలు, ఫిర్యాదుల పరిష్కారం మీద సామాజిక తనిఖీ, సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికార యంత్రాంగం పరిష్కరించిన 10% ప్రజా ఫిర్యాదుల మీద థర్డ్ పార్టీ సంస్థలతో సోషల్ ఆడిట్ చేయించాలని సర్కారు ఉద్దేశం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఎలా ఉంది? నిజంగానే అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించారా లేదా? ఒత్తిడితో పరిష్కరించినట్టు కేసులు ముగించేశారా? అర్జీదారులకు నిజంగా న్యాయం జరిగిందా లేదా? తదితర వివరాలు ఆరా తీసి వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ సదస్సులో ప్రభుత్వం ప్రధానంగా చర్చించబోతోంది. రీసర్వే జరిగిన గ్రామాల్లో నిర్వహించిన సభలో రెవెన్యూ సదస్సులో వస్తున్న ఫిర్యాదులకు ఈ విధానం వర్తింపజేయబోతున్నారు. సమస్యల పరిష్కారం ఆధారంగా జిల్లాలకు ర్యాంకింగ్లు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించిందట. కాకపోతే అంతా బాగానే ఉందన్నటువంటిదే అధికార యంత్రాంగాలు చేస్తే ఇచ్చేది. థర్డ్ పార్టీతో చేపిస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారా, వ్యతిరేకంగా ఇస్తారంటే అనుకూలంగా ఇవ్వకపోతే వాళ్ళని తీసేస్తారు తర్వాత. కాబట్టి ఇది ఇందులో పబ్లిక్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది.